మాట్లాడదా తల్లి 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 నుంచో తల్లి అసలైన తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ మాట్లాడుతుంది ఆవిడ మూవ్ అవ్వండి పర్లేదు లోపలికి తీసుకెళ్ళండి బెడ్ మీద ఉందండి ఆవిడ బెనిఫిషరీస్ లేరండి వెళ్ళిపోయారా ఓకే ఓకే మీరు అట్లే ఎవరితో ఒకరితో వస్తుంది శ్రీనివాస్ మాస్టర్ ప్రొఫెసర్ గారైనా నిజంగా ప్రొఫెసర్ లాగే ఆలోచించి ప్రొఫెసర్ లాగే మాట్లాడారు. ఎందుకంటే శాంతి కుమార్ అండి. మా ఇల్లు పడిపోయిందండి. ఆ సార్ వచ్చి ఎలా ఉన్నారన్న మా పాపకు ఒంట్లో బాగలేదండి. చూసైనా జారిపడి అలా మోసంలో ఉందని వేసి పెడతామా అన్నారండి. ఆరంది వేసి పెట్టారు, శుభ్రం చేశారు, సొన్నమ చేశారండి, అన్నీ అలా చేయించారండి. వర్షంలో నానిపోయామండి. సారే బట్టి ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు ఇక్కడ వర్షం లేకుండా మేము శుభ్రంగా ఉంటామండి. ఆయన కిరణ సామానం కూడా ఇచ్చారండి. 2 నెలలు సరిపడి సామాను ఇచ్చారండి. చాలా బాగా చూశారండి. అందరికీ నమస్కారం. పేసిన శ్రీదేవి అనే అమ్మాయి దురదృష్టవశాత్తు అనారోగ్యంతో బాధపడటం, మంచాన పడి కదలలేని పరిస్థితుల్లో ఉంది. ఆవిడకి 2 చిన్న పిల్లలు, వాళ్ళు కూడా ఆడపిల్లలు. ఒకరు 1 ఏడాది ఉన్న వయసు ఉన్నవాళ్ళు, ఇంకొకరు 4 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, ఇంకొక వృద్ధాప్య తల్లి ఈవిడి. అందువల్ల వీరి బాధ చూసి ఎవరి ద్వారానో తెలిసి వచ్చి వాళ్ళ పరిస్థితి చూసి వారిని ఆదుకోవడానికి ఒక 2 నెలలకి సరిపడా కిరాణా సామాన్లు, రైస్ అవి ఇచ్చి ఆదుకున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చి ఆవిడ పడుకుంటున్న గదిలో చూస్తే పైన అసలు పైకప్పు అంతా కూడా టోటల్గా పూర్తిగా పాడై ఉంది. చాలా దారుణంగా ఉంది. ఎండ, వాన, గాలి, మొత్తం దుమ్ము, ధూళి అన్నీ వచ్చేస్తున్నాయి. అయినా ఒక పక్క ఆవిడ కదలలేని పరిస్థితుల్లో ఉంది, ఒక పక్క పైనుంచి ఏమీ షెల్టర్ లేదు. అందువల్ల చూసి మనసు చెల్లించి మా సభ్యులందరినీ తీసుకుని వచ్చి ఈ పరిస్థితి చూపించి అందరూ కలిసి సాయం చేద్దాం అనే ఆలోచనతో ఆవిడకి మాట ఇచ్చాం. తర్వాత అందరూ కలిసి తలో కాస్త కాంట్రిబ్యూట్ చేసుకుని, తలో కాస్త చందాలు వేసుకుని మా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి మా సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2 సంవత్సరాలుగా సుమారు 140కి పైగా సర్వీస్ కార్యక్రమాలు చేశాం. విద్య, వైద్యం, వృద్ధులు, అనాథలు, పర్యావరణం అనే 4 విభాగాల్లో ఎన్నో రకాల సేవలు దిగ్విజయంగా చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫీజులు కట్టడం, పుస్తకాలు ఇవ్వడం, వారికి కావలసిన ఈ బ్యాగ్స్ ఇవ్వడం అవి చేస్తున్నాం. వైద్యపరంగా ఎవరైనా పేదలు, నిరుపేదలు దురదృష్టవశాత్తు వాళ్ళ అనారోగ్యం పాలయ్యి వారి కోసం హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళి టెస్టులు చేయించి మందులు ఇచ్చి
వాళ్ళకి ఇంట్లో గడవడం కోసం గ్రాసరీస్ అయ్యి ఇచ్చి ఆదుకుంటున్నాం. ఎన్విరాన్మెంట్లో భాగంగా వాతావరణ సమతుల్యతను కాపాడడానికి మొక్కలు పంపిణీ చేయడం, వీధులను దత్తత తీసుకుని ఒక 100-120 మొక్కలు పాతడం, వాటిని సంరక్షించడం, అలాగే పాలిథిన్ని ప్లాస్టిక్ని నిషేధించాలని రైతు బజారుల దగ్గర మేము గుడ్డ సంచులను పంచడం, ఇవన్నీ చేస్తున్నామండి.